సమాజంలో ఓ తల్లిలా రోగుల పట్ల సేవా దృక్పథం కలిగి నిత్యం సేవ చేస్తున్న నర్సుల సేవ మరవలేనిదని వెలకట్టలేనిదని ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సోమవారం నర్సులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఘనంగా సత్కరించి వారు చేస్తున్న సేవలను కొనియాడారు. నర్సులు చేస్తున్న సేవలను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారన్నారు. ఆసుపత్రులలోనూ గ్రామాలలోనూ అందరికీ ఓ తల్లిలా మీరే సమాజానికి ఆదర్శమన్నారు. రాత్రింబవళ్లు ఎటువంటి ప్రమాద సమయంలో ఆసుపత్రులకు వెళ్లినా అలాగే గర్భిణీ స్త్రీల పట్ల ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తున్న నర్సులను ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అభినందించారు. సమయాభావం వల్ల నియోజకవర్గంలోని నర్సులందరినీ సత్కరించలేకపోతున్నామని, స్థానికంగా ఉన్న సిహెచ్సి ఆసుపత్రుల్లోని నర్సులను మాత్రమే సన్మానిస్తున్నందుకు అన్యత భావించవద్దు అన్నారు. అనంతరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ నర్సులను దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గనిశెట్టి నాగలక్ష్మి, సర్పంచ్ బొండాడ నాగమణి, ఎంపీటీసీ పులపర్తి లక్ష్మీ, నాయకులు జేడి సేరు శ్రీను, కుంపట్ల నాయుడు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ, వేదిక ముందున్నటువంటి నర్సెస్కు మరియు మిత్రులకు, మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే 24 అవర్స్ కష్టపడి హాస్పిటల్కి వచ్చినటువంటి రోగుల పట్ల ఎంతో దయార్థ హృదయంతో వాళ్ళని చేర్చుకుని వాళ్ళకి సరైనటువంటి సేవలు అందించేటటువంటి నర్సెస్కి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చేసినటువంటి సేవలను గుర్తించాలని, వాటికి తగినట్టుగా మీకు ఒక సిరి సత్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి పిలవడం జరిగింది. అయితే మా పార్టీ అధినాయకులు ఆదేశానుసారం ప్రతి చోట కూడా, ప్రతి నియోజకవర్గంలోనూ ఈరోజు నర్సెస్కి పిలిచి వాళ్ళకి సత్కరించాలనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ క్రమంలోనే మిమ్మల్ని పిలవడం జరిగింది. అయితే సమయాభారం వల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరినీ పిలవలేకపోయాం. ఓన్లీ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి మిమ్మల్ని పిలవడం జరిగింది. మీరు చేసినటువంటి సేవలు, మీరు చూపించేటటువంటి కరుణ అసలు అది ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకనంటే మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి భర్తని, పిల్లల్ని పెట్టేసి డ్యూటీకి అంకితమై డ్యూటీలో మీరు చూపించేటువంటి సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి, గుర్తించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మీరు చేసినటువంటి సేవల వల్ల ఎంతోమంది రోగులు బాగుపడి వారు మిమ్మల్ని ఎప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు. అంటే హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ గారి కంటే కూడా ఎక్కువ సర్వీస్ చేసేది మీరే కాబట్టి మీ యొక్క సర్వీస్ని ప్రతి ఒక్కరూ, అంటే హాస్పిటల్కి వచ్చి సేవలు చేయించుకున్న వాళ్ళే కాకుండా అది విన్న వాళ్ళు కూడా మిమ్మల్ని ఎంతో అభినందిస్తున్నారు. కానీ మీరు అనుకుంటారు మేము ఎంత కష్టపడినా కూడా మాకు ఏ విధమైనటువంటి వాల్యూ లేకుండా చూస్తున్నారని. అది మాత్రం అలా అనుకోవద్దు. మీరు చూపించేటటువంటి సేవ భావం ఏదైతే ఉందో అది ఎవరు కూడా చేయలేరు. మీరు చేసినటువంటి సర్వీస్కి వెళ్ళకట్టలేనటువంటి విషయం. అంచేత